సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వెళ్లారు. ఇంటి వద్దకే పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలానే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తామని అంటున్న మంత్రి బాల వీరాంజనేయులు స్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శాఖ మంత్రిగా బాల వీరాంజనేయ స్వామి గారు నియమించిన తర్వాత ఇప్పుడు మొదటిసారిగా జిల్లాకి రావడం జరిగింది. నిన్న ఘనంగా జిల్లా వాసులు అనే వాళ్ళు ఘనంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇక్కడ సంబంధించి ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు, అలాగే జిల్లాకి ఏం చేయబోతున్నారు, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు మీకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారు, అలాగే వికలాంగుల శాఖ ఇచ్చారు, వృద్ధులకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారు, అలాగే జిల్లాకి ఏం చేయబోతున్నారు జిల్లా మంత్రిగా? సాంఘిక సంక్షేమ శాఖలో సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు గత ప్రభుత్వాలు. హాస్టల్స్లో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. నిన్న నేను అధికారులతో రివ్యూ చేశా. బడ్జెట్లో వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలకు డబ్బులు మాత్రమే వాడుతుంది తప్ప ఇటువంటి పథకాలు లేవంటున్నారు. ఇవి ఉన్నటువంటి లోన్లు స్వయం ఉపాధి పథకాలు పక్కన పెట్టేశారు. వికలాంగులకి వృద్ధులకి కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. సమీక్షలు చేసుకొని మా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు వారికి రావాల్సినటువంటి వాటిని పూర్తిగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జిల్లాలో గత ప్రభుత్వంలో ఏదైతే ముమ్మల్లో పెట్టారో తెలుగుదేశం పార్టీ 14 చేసినటువంటి అభివృద్ధి పథకాలని 5 ఏళ్లలో పక్కన పెట్టారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన బాధ్యత, అదేవిధంగా IIIT నిర్మాణం చేసే బాధ్యత, నిమ్స్లో పరిశ్రమలు తేవటం, ఈ ప్రాంతంలో పారిశ్రామిక హబ్గా ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మా యువగలంలో లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫార్మా హబ్ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. మిగిలిపోయినటువంటి సంక్షేమాన్ని తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినట్టో ఆ అభివృద్ధిని కొనసాగిస్తాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అందరూ నాయకులు కలిసికట్టుగా పోయి మన ఈ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మరింత ముందుకు తీసుకెళ్ళమని తెలియజేస్తాం. గతంలో కొన్ని ఆంక్షలు పెట్టి వృద్ధులకి అలాగే వికలాంగులకి పెన్షన్ అనేది తీసేయటం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏం చేయగలుగుతాం? అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఏవైనా నిబంధనలు ఉంటే అందులో కొన్ని సరళతరం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. పెన్షన్లు అనేది ఇప్పుడు ఇంటికే తీసుకొచ్చిస్తారా, లేకపోతే బ్యాంకులో వేస్తారా అనేది వృద్ధుల సమస్యగా ఉంది కదా, దానిపై మీరు కొన్ని పాలసీ నిర్ణయాలు తీసుకోవాలండి. ప్రస్తుతానికి 1వ తేదీ ఇంటికి రేపు పంపిణీ చేయబోతున్నాం. వాలంటీర్ వ్యవస్థలో కొత్త వారిని తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఉన్న వారిని తీసుకుంటారా? అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? ప్రస్తుతం ఉన్న వాలంటీర్తో పని చేయించుకుంటాం. సమర్థత గీటరా ఇవాళ నాకు చాలా అర్జీలు వస్తున్నాయి. ఇందాక ఎవరో ఒకళ్ళు పెట్టారు, కొంతమంది బయట ఉద్యోగాలు చేసుకుంటా ఏదో ఒకరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి ఫిర్యాదులు వచ్చినట్టు కూడా పునః పరిశీలన చేసుకుంటాం. వాళ్ళందరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటూ రిజైన్ చేసిన వాళ్ళకైతే మాత్రం రిజైన్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు బలవంతంగా వైసీపీ వాళ్ళు మా రాజీనామాలు చేయించారు, మాకు తిరిగి అవకాశం కల్పించని అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా రాజీనామా చేశారు. కాబట్టి వాళ్ళు కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముందుకు పోతాం. కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళ మీద విచారణ చేసి దాని ప్రకారం ముందుకు పోతామండి. జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కానీ, అలాగే వృద్ధులకి అంటే ప్రతి నెల బ్యాంకులు వేయకుండా ఈసారి ఇంటికే పంపిణీ చేస్తామని, అలాగే గతంలో పెన్షన్లు అంటే హ్యాండిక్యాప్డ్ కానీ అలాగే వృద్ధులకు కానీ వాళ్ళకి అనేక ఆంక్షలు పెడుతూ వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళకి తీసేయటం జరిగింది. కానీ ఇప్పుడు వారికి ఎంత అర్హత ఉంటే కంపల్సరీగా వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి బాల వీరాంజనేయ స్వామి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం.